in your mission giving what will bring you joy at the judgment seat of Christ. నీవు దేవుని యొక్క న్యాయ తీర్పు ముందు నిలబడినప్పుడు నువ్వు ఏమై ఉంటావు అనేది నువ్వు మిషనరీ పని కొరకు ఏమి ఇస్తున్నావు అనే దాని మీద ఆధారపడి Let me end by talk with these last few words. ఈ యొక్క కొద్ది మాటలు చివరిగా మాట్లాడనివ్వండి. 1883 సంవత్సరంలో C.T. Studd, a rich cricket player from England, ఇంగ్లాండ్ దేశానికి చాలా ధనవంతుడైనటువంటి క్రికెట్ ఆటగాడు. he went to hear D.L. Moody speaking. D.L. Moody గారు వాక్యం చెప్తున్నప్పుడు వినడానికి వెళ్ళాడు. He committed his life to become a missionary. మిషనరీ కావడానికి తన జీవితాన్ని సమర్పించాడు. 2 years later, 2 సంవత్సరాల తర్వాత in 1885 సంవత్సరంలో C.T. Studd sailed to China to join Hudson Taylor as a missionary. హడ్సన్ టైలర్ గారితో కలిసి మిషనరీ పని చేయడానికి చైనా దేశానికి వెళ్ళాడు. What was his age? ఆయన యొక్క వయసు ఎంత? 25-year-old. 25 సంవత్సరాల వయసు. My dear brothers, ప్రియ సహోదరుడా, 25-year-old young man, 25 సంవత్సరాల యవనస్తుడు, cricket player, అద్భుతమైన క్రికెట్ ఆటగాడు, was ready to give up everything. సమస్తాన్ని విడిచిపెట్టి He went to China. చైనా దేశానికి వెళ్ళాడు. Dressed like a Chinese. చైనీస్ లాగా ate the Chinese food. చైనా యొక్క ఆహారం తిన్నాడు. Learned the Chinese language. చైనా భాష నేర్చుకున్నాడు. While in China, చైనాలో ఉండి he was sold. ఆయన వృద్ధుడయ్యాడు. That his father died. His father died. తన యొక్క తండ్రి చనిపోయాడు. Not only that, his father at the death left a big portion of money for him to inherit. ఆ తండ్రి చనిపోయిన తర్వాత తన యొక్క తండ్రి యొక్క ఆస్తిలో చాలా పెద్ద మొత్తము ఇతని భాగం వచ్చింది. If today you are given $25,000, ఈ రోజు నువ్వు కనుక $25,000 కనుక ఇచ్చినట్లయితే what will you do? ఏం చేస్తావు నువ్వు? If God is coming and telling you tomorrow in your bank account there will be $25,000. ఒకవేళ దేవుడు గనుక వచ్చి రేపటికల్లా నీ యొక్క అకౌంట్ లో $25,000 ఉంటాయని దేవుడు చెప్తే దాంతో ఏం చేస్తావు? Even before the money can come into your account, you will plan what to buy, what not to, everything you will plan. ఆ యొక్క మొత్తము మీ యొక్క అకౌంట్ లో జమ కాకముందే ఏం చేయాలో ఏం కొనాలో అన్ని ప్లాన్ చేసేస్తాం. C.T. Studd was reading the Bible. C.T. Studd బైబిల్ చదువుతున్నాడు. He was convinced that he should give this fortune to show the world that he did not rely on the money but in the living God. తనకు వచ్చినటువంటి ఆ పెద్ద మొత్తాన్ని దేవునికి మిషనరీ పని కొరకు ఇవ్వడానికి తను ఇష్టపడ్డాడు. అది చేయడం ద్వారా ఈ లోకంలో తను ఏది దేవుని కంటే ఎక్కువగా ప్రేమించట్లేదని లోకానికి చూపించాడు. A true Christian, నిజమైన క్రైస్తవుడు, will be a missionary Christian. మిషనరీ క్రైస్తవుడుగా ఉంటాడు. He will not be depending on his wealth. ఈ లోకంలో ఉన్నటువంటి ధనం మీద ఆధారపడ్డు. He will not rely on his bank balance. తన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ మీద ఆధారపడ్డు. But he will be depending on the living God. సజీవుడైన దేవుని మీద ఆధారపడతాడు. My dear brothers, ప్రియ సహోదరుడా, you know what C.T. Studd said? C.T. Studd ఏం చెప్పాడో తెలుసా? Listen to the words of this young man. ఆ యొక్క యవనస్తుని యొక్క మాటలు వినండి. If Jesus Christ be God, యేసు క్రీస్తు ప్రభువు దేవుడై ఉండి and died for me, నా కొరకు మరణించినట్లయితే then there is no sacrifice which can be too great for me to make for him. ఆయన కొరకు నేను చేసిన త్యాగం ఏది కూడా అది గొప్ప త్యాగం ఏమాత్రం కాదు. People tell me in Singapore you have sacrificed. సింగపూర్ లో ఉన్నటువంటి ప్రజలు నన్ను చూసి అంటారు నువ్వు ఎంతో త్యాగం చేశావు. But I have not sacrificed anything. నేను ఏది త్యాగం చేయలేదు. Jesus Christ died for me. యేసు ప్రభువారు దేవుడైండి నా కొరకు చనిపోయినట్లయితే there is no sacrifice which is too great for me to make for my Lord. ప్రభువు నా ఎదుట నిలబడి ప్రభువా నీ కోసం నేను ఇది త్యాగం చేశాను అని చెప్పడానికి ఏది కూడా అర్హమైంది కాదు. C.T. Studd decided. C.T. Studd నిర్ణయం తీసుకున్నాడు. He received 28,400 pounds. 25,400 పౌండ్స్ ఆయనకి వచ్చింది. 28,400 pounds. 28,400 పౌండ్లు మొత్తము. On January 13th, 1887, 1887 జనవరి 13వ తారీఖున he started writing the checks. ఆ యొక్క చెక్కులు సంతకాలు పెట్టడం ప్రారంభించాడు. First check 5,000 pounds for D.L. Moody's ministry. D.L. Moody పరిచర్య కొరకు 5,000 పౌండ్లు రాశాడు. Second check for George Muller's ministry among the orphans, another 5,000 pounds. ఇంకొక 5,000 పౌండ్లు ఆ యొక్క జార్జ్ ముల్లర్ యొక్క ఆర్ఫనేజెస్ రాశాడు. Another check for Salvation Army for 8,400 pounds to support William Booth's ministry in Salvation Army. ఇంకొక 8,400 పౌండ్లు ఆ యొక్క సాల్వేషన్ ఆర్మీ పరిచర్య కొరకు రాశాడు. He wrote another check for 6,600 pounds to support 5 independent evangelists. 6,600 పౌండ్లు ఇంకొక చెక్ రాశాడు. 5గురు ఆ యొక్క ఇండిపెండెంట్ సువార్థికులకు తను What was the balance? ఇంకా బ్యాలెన్స్ ఎంత మిగిలింది? 3,400 pounds. 3,400 He పౌండ్లు. kept that money to give as a wedding gift to his future wife. తాను పెళ్లి చేసుకోబోయేటువంటి ఆ యొక్క భార్యకి బహుమానంగా ఇవ్వడానికి అది దాచుకున్నాడు. His future wife was Priscilla Livingston Stewart. ఆమె యొక్క పేరు కాబోయే భార్య పేరు ప్రిసిల్లా లివింగ్స్టన్ స్టూవర్ట్. On the first night, ఆమె మొదటి రాత్రి when he and Priscilla were together, వారిద్దరూ కలిసినప్పుడు he told Priscilla, ప్రిసిల్లాతో అంటున్నాడు, honey, I have 3,400 pounds as a love gift for you. ఇదిగో నేను ప్రేమించడానికి గుర్తుగా 3,400 పౌండ్లు నేను ఇదిగో తీసుకొచ్చాను. And the reply of Priscilla was, ఆ యొక్క ప్రిసిల్లా చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? my dear husband, ప్రియమైన భర్త, give it away for God's work. అది కూడా దేవుని సేవకి ఇచ్చేయ్. Let us start clear depending on God and God alone. దేవుని మీద మాత్రమే మనం ఆధారపడి పరిచర్య ప్రారంభిద్దాం. Missionaries are coming into mission work not depending on man. మిషనరీ పనికి మిషనరీలు ఏ విధంగా వస్తున్నారో తెలుసా? మనుషుల మీద ఆధారపడి కాదు. Missionaries risk their life, risk their
future depending on their God. దేవుని మీద ఆధారపడే వాళ్ళ జీవితాన్ని వాళ్ళ భవిష్యత్తుని పణంగా పెడుతున్నారు వాళ్ళు. My dear brothers, ప్రియ సహోదరుడా, my dear sisters, ప్రియ సహోదరి, my dear sons and daughters, ప్రియమైనటువంటి కుమారులు కుమార్తె, that is the wife of C.T. Studd. C.T. Studd యొక్క భార్య అలాంటి భార్య. Why? ఎందును బట్టి? Because there is no sacrifice that can equal the sacrifice of Jesus on the cross. కలువరి శిలువ మీద యేసు క్రీస్తు ప్రభువు చేసినటువంటి ఆ యొక్క త్యాగానికి సాటి అయినటువంటి ఏ త్యాగము మనిషి చేయలేడు.